అక్కడికి వెళ్ళి శాంతి భద్రతలు విఘాతం కల్పించడం కానీ, లేకపోతే అక్కడ ఊరికే కేవలం ఏదో ప్రజలను షో చేయడం కోసం అక్కడికి వెళ్ళటం కానీ చేస్తే అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డిని ఆపడం అంటే కుదరదు సార్. అలాగే వాళ్ళ వల్ల అవ్వదండి. సోనియా గాంధీనే ఎదిరించాడు. వీళ్ళకి తెలుసు ఆ విషయం. మాచర్లంటేనే రౌడీలు, ఓ సైకో, ఆ సైకోకి ఇంకో సైకో ఉన్నారు. ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? అంత రౌడీజం అంతా కూడా. గాంధీ అసలు గవర్నమెంట్కి సంబంధం ఉంది కాబట్టి వ్యక్తి చనిపోతే వెళ్ళొచ్చు, పర్మిషన్ లేకుండా అసలు ముందు అసలు అదే రాంగ్ అండి. ఇప్పుడు చనిపోయాడా లేదా? చనిపోయాడు, నా కార్యకర్త చనిపోయాడు, ఒక ఇదే పెట్టాలి కదా. నా కార్యకర్త చనిపోయాడు, ఆయన పర్యటించడానికి వెళ్తున్నాను, పర్మిషన్ తీసుకోవాలా? చెప్పు, ఎక్కడ తీసుకోవాలి? లేదా మరి ఎందుకు దీని గురించి రాజకీయం చేస్తున్నారు? ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కడు కూడా ధర్మ పరిపాలన చెయ్యాలి. మాచర్లంటేనే రౌడీలు, ఓ సైకో, ఆ సైకోకి ఇంకో సైకో ఉన్నారు. ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? అంత రౌడీజం అంతా కూడా. పల్నాడులో మనం 100 కోట్లు పెడితే కానీ ఆయన మీద నిల్చోవడానికి ఏ పార్టీ, అపోజిషన్ పార్టీ కూడా రాలేదు. అంత దౌర్జన్యం, అంత రౌడీజం, అంత అన్ని రకాలు ఉన్న వ్యక్తి వాళ్ళు. అది వాళ్ళు డామినేట్ చేయాలంటే ఇప్పుడు మాజీ టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ఆడే ఒక మగోడు, వీళ్ళు కాదు మగోళ్ళు. మీసం మీద చేసి గెలిపించారు వాళ్ళు, అది మగోడు. మరి ఆంక్షలు పెట్టారు, ఆంక్షలు పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళే చేరుతామంటూ కూడా వైసీపీ అంటున్నారు. ఏం లేదు సార్, మన తెనాలి వెళ్ళారు. తెనాలి వీళ్ళు 500 మంది వెళ్తే టీడీపీ వాళ్ళు 600 మంది 1000 మంది వచ్చారు. వీళ్ళు కొడితే వాళ్ళు తండానికి అప్పుడు ఘర్షణ పెరిగిపోతాయి కదా. అలాంటి జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఇలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెళ్ళకూడదు, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కదా. పొలిటికల్గా ఎవరిని ఆలోచించేవాళ్ళని పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళరు కదా. పర్మిషన్ లేకుండా వెళ్ళడం, అక్కడ వాళ్ళు పోలీసులు వీళ్ళు కొట్టడం, వాళ్ళు కొట్టడం, ఇవన్నీ అంత అవసరం. పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవటాన్ని ఎలా చూస్తారు? నిన్న అమ్మఒడి వేశారు, తల్లికి వందనం వేశారు. ఒకే కుటుంబంలో 12 మంది ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఎంత వచ్చింది అమౌంట్? 1,56,000. ఇప్పుడు జన్మలో ఎవరికి వేసాడు అంత డబ్బులు? ఇద్దరికి ఇస్తానన్నా, ముగ్గురికి ఇస్తున్నాడు, ఒకరికి ఇచ్చాడు. అది కూడా విడతల వారికి 1000 తగ్గించుకుని వెళ్ళిపోయాడు. అది ఒక విడత ఎగ్గొట్టించాడు కూడా వాడు. అలా కూడా మరి ఇప్పుడు 15,000 అని చెప్పారు. 15,000 రూపాయలు చెప్పారు. 15,000 రూపాయలు వాళ్ళు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, స్కూల్ మరమ్మతులు చేయించారు కదా, బాత్రూమ్లు కావాలి కదా, పిల్లలకు అన్ని వసతులు కల్పించారు కదా. అంతేగాని వాళ్ళు ఆ 2,000 రూపాయలు వాళ్ళు ఏమి ఉంచుకోలేదు. ఇంకా నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెల రోజుల్లో కూడా ఎవరైనా రాని వాళ్ళకి కూడా మీరు ఎంట్రీ చేసుకోండి, మీ డబ్బులు మీకు వేస్తామని చెప్పారు. మిగిలిన 2,000 లోకేష్ జోబులో పోయినట్టు కూడా వైసీపీ లోకేష్ జోబులు వేసుకోవాలండి, కొన్ని వేల కోట్లు వేసుకొచ్చారు జగన్ లాగా. కానీ వాళ్ళకి ఈ 2,000 తక్కువ పడే అవసరం ఏముంది? ఒక ప్రాజెక్టు, ఒక డ్యామో, ఏదో ఒక కేసీఆర్ కొడుకులాగా స్కామ్ చేస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఏం లేదు సార్, అంతా ఊరికనే బయటికి చెప్పుకోవడానికి, ప్రజల్లో తిరగడానికి వాళ్ళకి అవకాశం లేదు. అది 151 మంది ఇచ్చారు ప్రజలు. ఎలా పరిపాలన చేసుకోవాలి? బ్రహ్మాండంగా చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఎలక్షన్లో పాదయాత్ర చేశాడు, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఆయనకి కనీసం ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి కూడా ఉండేది కదా. అలాంటప్పుడు ఆయన కొన్ని మంచి పథకాలు పెట్టాడు. రుణమాఫీ అని, ఆరోగ్యశ్రీ అని, ఏంటి ఇలాంటివన్నీ, ఉచిత కరెంటు ఇవి పెట్టి ఆయన ఆ ఫాలోయింగ్ చేసుకు వచ్చాడు. 3 సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలించాడు. ఆ తర్వాత ఆ తండ్రి దగ్గరికి సైకో ఎంటర్ అయింది. ఈ సైకో ఎంటర్ అయిన తర్వాత రాజశేఖర్ కూడా చనిపోయాడు. ఆయన కూడా రేపు చేశాడు. అడ్డుకోవడం అంటే అక్కడ జరిగిన ఘటన చాలా తీవ్రమైంది. వాస్తవంగా అయితే మనిషి చనిపోయాడు సార్. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కుటుంబం ఎంత బాధపడుతుందో మనకు తెలుసు సార్. ఎందుకంటే ఆ మనిషి లేని లోటు ఎవరు తీర్చలేదు సార్ వాస్తవంగా అయితే. అది జగన్మోహన్ రెడ్డి మనకి వెళ్ళి ఆ ఓదార్పు, ఆ యాత్రలో కనుక వాళ్ళకు ఓదార్పుకి ఇస్తే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో బలం కూడా జరుగుతుంది సార్. అయితే వీళ్ళందరూ అనేది ఏంటంటే పర్మిషను వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళకూడదంటే ఆల్రెడీ ఆంక్షలు పెట్టారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గురించి. అయితే జగన్మోహన్ రెడ్డి భయపడటం అంటే ఆయన బ్లడ్లోనే లేదు సార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సోనియా గాంధీనే ఎదిరించాడు. వీళ్ళకి తెలుసు ఆ విషయం. సోనియా గాంధీనే ఎదిరించాడు తెలుసు. అప్పుడే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కార్యకర్తలే నాకు కావాలి, నా ప్రజలే నాకు కావాలని ప్రజల్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, అందరినీ పరామర్శించాడు. ఇవాళ 151 సీట్లు గెలుచుకున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు, మళ్ళీ ప్రతిపక్షంలో పోరాడుతున్నాడు. అది జగన్ దమ్ము సార్. అది ఇలా ఆంక్షలు పెట్టడం వెళ్ళకూడదంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అది కరెక్ట్ కాదు సార్. అది ఎందుకంటే పొంగనూరు ఘటనలో కూడా మీరు చేసింది ఏంటి? ఆ రోజున పొంగనూరు ఘటనలో కూడా పెద్ద చేసేసి ఒక కానిస్టేబుల్ గారి కన్ను కూడా పోయింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్, ఆయన కన్ను కూడా పోయింది. మీరు చేయలేదా? మీరు పరామర్శించలేదా? మీరు వెళ్ళలేదా? మీరు ప్రతిసారికి మీరు వెళ్ళారుగా, మీరు పరామర్శించారుగా, మీరు చేశారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడ్డుకున్నాడా? ఫ్రీగా వదిలేదా? ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకుంటే ఏమయ్యేది? చాలా కష్టమయ్యేది. జగన్మోహన్ రెడ్డిని ఆపడం అంటే కుదరదు సార్. అలాగే వాళ్ళ వల్ల అవ్వదండి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం మనం చూసుకుంటే అంతా మన పోరాటాలే కదా. ఎక్కడ కూడా పోరాటాలే. ఆయన పోరాటాలే పోరాడి 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 ఇప్పటిదాకా వచ్చాడు. ఇంకా ఆ మనిషిని ఆపడం ఎవరి వల్ల కాదు సార్, అది జరగని పని. పల్నాడు పర్యటన వెళ్ళారు, ఎలా అనుకుంటున్నారు, ఏం చెప్తారు? పల్నాడు పర్యటన నేను పేపర్లు చూసిన దాని ప్రకారం జూన్ 9వ తారీఖున అదేది అతను చనిపోయాడని చెప్పి పేపర్లలోనూ నిన్న న్యూస్లోనూ వచ్చింది. అయితే అక్కడ ఏదో విగ్రహావిష్కరణ ఇట్లాంటివి జరుగుతున్నాయంటే సరే, ఒక లీడర్గా వాళ్ళ కార్యకర్త అయితే అక్కడికి వెళ్ళటంలో తప్పు లేదు. అయితే దాన్ని ఆ గవర్నమెంటు చేసిందా ఇంకోటి చేసిందా అనేటువంటిది నిర్ధారించుకోకుండా గవర్నమెంట్ మీద నిందలు వేయటం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ 12వ తారీఖున కొలువు తీరితే 9వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడికి దీనికి సంబంధం ఏముంది? ఇవన్నీ కూడా నేను పేపర్లో చూసినటువంటి మామూలుగా మనకు న్యూస్లో వచ్చినటువంటి వాటిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నా. నాకు వేరేగా అక్కడ ఏం జరిగిందో తెలియదు. కాబట్టి అక్కడ ఏదన్నా ఉంటే అక్కడ వాళ్ళ అతని ఇంటికి వెళ్ళొచ్చు, అతన్ని పరామర్శించవచ్చు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయొచ్చు. ఒక లీడర్గా, అపోజిషన్ లీడర్గా అతనికి ఆ బాధ్యత ఉంటుంది. అలా చేయటంలో తప్పు లేదు. అయితే అక్కడికి వెళ్ళి శాంతి భద్రతలు విఘాతం కల్పించడం కానీ, లేకపోతే అక్కడ ఊరికే కేవలం ఏదో ప్రజలను షో చేయటం కోసం అక్కడికి వెళ్ళటం కానీ చేస్తే అది కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు ప్రతి వాళ్ళు జనంలోకి వెళ్ళకోకుండా బయట ఎక్కడో ఏసీ రూముల్లో పడుకొని ఉంటే రాజకీయ పార్టీలు మనుగడ సాధించలేవు కదా. కాబట్టి రాజకీయ నాయకులు కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాంట్లో రాజకీయ నాయకుడిగా బాధ్యత ఉంటుంది. ఇది సమాజం మీద, సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది రాజకీయ నాయకుడు బాధ్యత ఉంటుంది. శాంతి భద్రత మీద కూడా బాధ్యత ఉంటుంది. అట్లాగే రైతుల మీద, మిగిలిన వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. ఆ ప్రతిపక్షం జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపించడానికి వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు. కానీ అక్కడ ఎప్పుడో సంవత్సరం క్రితం అతను చనిపోతే ఈరోజు పరామర్శించడం అనేటువంటిది అది హాస్యాస్పదమా లేకపోతే అది సమంజసమా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం క్రితం అతను చనిపోతే ఈరోజు పరామర్శించడం అనేటువంటిది మనం ఎలా చూడాలి అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞత, మనం చెప్పేది ఏం లేదు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అనేటువంటిది ఎవరు చేయకూడదు, ఎక్కడ జరగకూడదు. మనందరం శాంతి భద్రత సామరస్యంగా ఉంటేనే మన పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటికి వెళ్ళి సుఖంగా ఇంటికి రాగలుగుతారు. లేకపోతే ఏముంది, ఎవరం కూడా సమాజంలో సురక్షితంగా ఇండ్లకు చేరలేం. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎవరైతే ఆ పర్యటన చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చాలి. అది ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? ఏ విషయంలో? కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది వచ్చి, ఎలా అనిపించింది అంటారు ప్రభుత్వం పనితీరు, పథకాల విషయంలో? ఏమనిపించట్లేదు. ఏముంది అనిపించడానికి? ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటే అనిపించింది అనుకోవాలి. ఏం లేదు అక్కడ. తల్లికి వందనం కూడా వేస్తారు కదా. ఎవరికి తల్లికి వందనం కూడా వేసారని చెప్పండి. ఎవరికి వేసారండి? ఒక ప్రూఫ్ చూపించండి వచ్చి. మరి ఏది వాళ్ళు వేసామని డప్పలు కొట్టుకుంటే కాదుగా. ఇంటింటికి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, పందార్ కార్డు ఉందిగా. ఆ లైన్ ప్రకారం ఆ లైన్ ప్రకారం వీళ్ళు పేదవాళ్ళరా, వీళ్ళు పలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలరా, వీళ్ళు పేదవాళ్ళరా, వీళ్ళు పలానా అని చెప్పని చెప్పాలిగా. మరి ఆధార్ నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు ఇల్లు లేవు, అడ్రస్లు లేవు, ఏమీ లేవు అని చెప్పండి. అట్లాగా రేషన్ మాత్రం ఒకటి వస్తుంది కరెక్ట్గా. ఇంకా తర్వాత ఏ పథకాలు రావట్లా. కూడా రద్దు చేయడం జరిగింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటున్నాడు. చేసేదే ఉంది. ఇప్పుడు అవి మనం కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు అది. అది ప్రభుత్వం మనకేదో జాలిపడి పేదవాళ్ళకి చెప్పని ఇస్తుంది. అప్పుడు మనం వంకలు చెప్తే మనకు ఫలితం లేదుగా, అది కూడా పోయిద్ది. ఆ వంకలన్నీ చెప్పామనుకో మనకు అది కూడా పోయిద్ది. ఇంకంటప్పుడు ఏం చేస్తాం? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందిలే కట్టినారు అనుకుంటాం, వెళ్తాం, తీసుకుంటాం. అది జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనపై మీరేమంటారు? అంత అవగాహన లేదండి నాకు. రాజకీయం మీద అంత అవగాహన లేదు. కాదంటే మా గుర్తు కోసం మేము ఆలోచించేవాళ్ళమే తప్ప
రాజకీయ పరంగా మేము ఆలోచించే వాళ్ళం కాదు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్తున్నారు. దీని మీద ఏంటంటే ప్రభుత్వం కూడా ఆంక్షలు పెట్టింది, వెళ్ళకూడదు, పర్మిషన్ లేదని చెప్పేసి. దానికి అసలు గవర్నమెంట్కి సంబంధం ఉంది. కాబట్టి ఎవరైనా వ్యక్తి చనిపోతే వెళ్ళొచ్చు. పార్టీ తరఫున చనిపోయాడు నా కార్యకర్త అన్నదానికి వాళ్ళు చూసుకోవాలి. మనం చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, అరే మన వ్యక్తిరా అని చెప్పని వెళ్తున్నాం. దానికి పార్టీ రంగు పూసుకుంటే మనం చేయగలిగేది ఏం లేదుగా. ఈ పలానా పార్టీ చనిపోయాడు కాబట్టి వెళ్ళాడు అని చెప్పి రంగు పూసుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు. అది పర్మిషన్ లేకుండా వెళ్ళటం కరెక్టే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? పర్మిషన్ లేకుండా అసలు అదే రాంగ్ అండి. ఇప్పుడు చనిపోయాడా లేదా, చనిపోయాడు, నా కార్యకర్త చనిపోయాడు, పెట్టు ఒక ఇదనేది పెట్టాలిగా. నా కార్యకర్త చనిపోయాడు, నేను ఆయన పరామర్శించడానికి వెళ్తున్నాను, పర్మిషన్ తీసుకోవాలా, చెప్పు ఎక్కడ తీసుకోవాలి, లేదా మరి ఎందుకు దీని గురించి రాజకీయం చేస్తున్నారు. అది అట్లాగే ఏదైనా ఒక డిసిషన్ అనేది ఒకటి ఉంటుందిగా. అలాంటి ఏ డిసిషన్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనం చేయగలిగేదే ఉంది. వ్యక్తి చనిపోయాలంటే పలకరించడానికి వెళ్తారుగా, ఎవరైనా వెళ్తారుగా. ఎందుకంటే చోరు చూపది మళ్ళీ దక్కదన్న ఉద్దేశంతో వెళ్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే ఎవరేం చేయగలిగేది లేదు. అది ఇలా ఆంక్షలు పెట్టడం కరెక్టే అంటారా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుండా? జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడలేదు సార్. ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళొచ్చు, దానికి రంగు పూసుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు. అది ఆయన వాళ్ళు పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్త చనిపోయేప్పుడు మేము వెళ్ళాలంటే మరి మాకు పర్మిషన్లు కావాలంటే మరి ఏమైనా కొత్త పథకాలు ఏమైనా పెడుతున్నారని చెప్పి వాళ్ళని అడగాలి. ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అడగాలి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సంపాదించుకోవాలి. కానీ నోటికి వచ్చిందలా మాట్లాడేసేది ఏం కాదుగా. అవునా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా కార్యకర్తల దగ్గరికి ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ఏమన్నా ఈసారి వైసీపీ? అంత అవగాహన లేదు సార్. మమేకం అవడం అనే అంత ఆలోచన లేదు. కానీ ఎవరైనా క్లారిఫికేషన్ చేసి చెప్పగలుగుతున్నా కానీ ఆ తర్వాత ఏంటన్నది అది చెప్పలేము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అడిగిన దానికి సమాధానం కాదు. ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కడు కూడా ధర్మ పరిపాలన చెయ్యాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, స్వధర్మో నిధనంశయ పరధర్మో భయానక. ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నా అండి, ఇంటర్వ్యూ కదా మీరు ఇవ్వాలంటే. ఎక్కడే కానీ యద్భావం తద్భవతి. మనం ఏది మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు అవుతుంది. అయితే నేను చెప్పేది ఏమంటే, అధికారంలో ఎవరు ఉండినా, అధికారంలో ఎవరు లేకపోయినా, ప్రజాసేవ అనేది అధికారంలో ఉంటేనే చెయ్యాలి, అధికారం లేకపోతే చేయకూడదు అని ఏం లేదు. ప్రజలకు సేవ చేయాలంటే ఎవరన్నా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అయితే ఆ చేసే విధానం ఎలా ఉండాలంటే, ఎదుటివాడు విమర్శించేటట్టు ఉండకూడదు. ఎదుటివాళ్ళు ఈ పని చేస్తున్నారే అని అడగకూడదు. అంటే అడగకుండా ఉండేటట్టు మనం వ్యవహరించాలి. ఆ ధర్మాన్ని మనం పరిపాలన చెయ్యాలి. అయితే కష్టం వచ్చినప్పుడు మనం ఎట్లయితే ప్రజల్ని కాపాడాలనుకుంటామో, మంచి చెడ్డ అడిగితే కానీ మనం వాళ్ళు అడిగి కనుక్కోవాలి. అమ్మ మీ సమస్యలు ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్నారు టెలివిజన్ వాళ్ళు, మీరు ఎంత కృషి చేస్తున్నారంటే, మీలాంటి వాళ్ళు లేకపోతే పలాని చోట పలాని జరిగింది, పలాని నష్టం కలిగింది, పలాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీడియా ది మెయిన్ ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు ప్రజలకు చాలా అవసరం. అది కష్టం రాని నష్టం రాని ఏదొచ్చినా కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఓకే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు వెళ్తున్నారు. ఎలాంటి రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆయన పరిపాలన లేదు. లేనంత మాత్రం రెడ్డి గారు వెళ్ళకూడదు, శాసించకూడదు. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల్ని కాపాడాలి. ఎవరైతే ధర్మాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు దాంట్లో. అయితే అధికారులు కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాడు అక్కడ ఎలాంటి ఇబ్బంది చేయకూడదు. మళ్ళీ ప్రభుత్వం గురించి తూలనాడకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో ఆ అధికారులే పంపించేటట్టుగా వెళ్ళే వ్యక్తి వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మ పరిపాలన చేసేటట్టు నడుచుకోవాలంటే
తను ధర్మంగా ఆచరించాలి. ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చేందుకు చెయ్యాలి. పర్మిషన్ ఇవ్వనప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తానని చెప్పేసి కూడా వెళ్ళటం జరిగింది. ఎలా చూస్తారు? పర్మిషన్ అయితే దీని ఏమంటే వితండం అవుతుంది. పర్మిషను ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళతానంటే వాళ్ళ అధికారులు మనం పర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళడానికి లేదు. అక్కడ అవతల వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారో, ఎన్ని మాటలు అంటారో, కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. ఇంకొకటి, వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి ఈ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని అడిగితే అది అర్జీ పెట్టుకుంటే ఈయన వెళ్ళడానికి పర్మిషన్ బాగుంటుంది.